కాకినాడ జిల్లా కరప మండలం వేలంగి మెర్లాస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1999-2000 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ ఆధ్వర్యంలో కేవీవీఎస్ఎస్ గుణేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ ఆత్మీయ స్నేహ సమ్మేళనం సందర్భంగా స్కూల్ ఆవరణలో తెలుగు తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెర్ల వీరయ్య చౌదరి, విశిష్ట అతిథిగా డాక్టర్ బండ వెంకన్నరావు పాల్గొనగా, గౌరవ అతిథిగా ప్రస్తుత ప్రధానోపాధ్యాయురాలు కె భారతి పాల్గొన్నారు. నాటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు నేమని వెంకటరామారావు, పట్టాభి రామారావు తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించగా, పూర్వ ఉపాధ్యాయులు అతిథులు పూలమాలలు వేశారు. అనంతరం విద్యార్థులంతా ఉపాధ్యాయులను అతిథులను భారీ బాణాసంచా మధ్య పూల బాటతో వేదిక వద్దకు తీసుకువచ్చి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బోండా వెంకన్నరావు మాట్లాడుతూ, స్కూల్ ఆవరణలో ఎంతో వైభవంగా తెలుగు తల్లి విగ్రహం నిర్మించడం చాలా గొప్ప విషయమని, స్కూల్లో విధులు నిర్వర్తించిన అప్పటి ఉపాధ్యాయులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆహ్లాదకర వాతావరణంలో పూర్వ విద్యార్థులంతా ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా గరగ అనిత వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో హేమారావు, వనం ఉపేంద్రనాథ్, కడలి లోవరాసు, బి సతీష్, సీతా మహాలక్ష్మి, తాతాజీ, అడప వెంకటేశ్వరరావు, చుండ్రు మంగాదేవి, సత్యవతి, వీరలక్ష్మి, శేషవతి, కార్తీక, బి శ్రీనివాస్, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ మెర్లాస్ జిల్లా పరిషత్ హై స్కూల్లో 10th క్లాస్ చదివినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఆ విద్యార్థులకు వారికి చదువు సంఖ్యలు నేర్పినటువంటి అధ్యాపక బృందానికి అలాగే వారి యొక్క స్నేహితులు బంధువులు
అలాగే మరి పాఠశాల విద్యా కమిటీ అధ్యక్షులు, రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ బోర్డు సభ్యులు, అలాగే మరి ఉత్తరాఖండ్ యొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా బోర్డు సభ్యులుగా చేసినటువంటి 20